ముందు తరాల వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. ఆ త్యాగాలను స్మరించుకుంటూ మనం మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అయితే మీరంతా అనుకుంటున్నారు కదా, ఎందుకు శానిటీ ఇన్ని రోజులుగా 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం మనం, మన సమస్యల పరిష్కారం కావడం లేదు. 62 రోజులుగా ఎర్రటి ఎండలో మనం కూర్చుంటాం ఇక్కడ, అయినా మన సమస్యలు పరిష్కారం కావడం లేదు. కారణం ఏమి, ఎందుకు పరిష్కారం కాలేదంటే కార్మిక వర్గం కాదు, ఇది కార్మిక రాజ్యం కాదు పరిపాలన చేస్తున్నది, ఇదంతా కూడా పెట్టుబడిదారుల రాజ్యం తప్ప కార్మికుల రాజ్యం కాదు. కాబట్టి మన గురించి చర్చ జరగడం. ఎమ్మెల్యేలు మన ఓట్లతో గెలుస్తారు, మంత్రులు మన ఓట్లతో గెలుస్తారు, ముఖ్యమంత్రులు మన ఓట్లతో గెలుస్తారు. ఇట్లాంటి ఆసుపత్రులన్నీ కూడా మన కష్టం నుంచి, మనం చెల్లించే పన్నుల నుంచి, మన బోటి కష్టజీవులు ఇచ్చే డబ్బుల నుంచి ఇట్లాంటి ఆసుపత్రులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. అనేక మందికి ఈ రోజు టీటీడీ ఈఓ తీసుకునే జీతం కూడా శ్రామికుల కష్టం నుంచి ఇచ్చినటువంటి డబ్బు అనే విషయాన్ని మర్చిపోయినారు చాలా మంది. టీటీడీ ఈఓ అయినా, టీటీడీ చైర్మన్ అయినా, డైరెక్టర్ అయినా, ఇంకొకరైనా, ముఖ్యమంత్రి అయినా, ఇంకొక ఆయన అయినా, ఎవరైనా జీతం తీసుకుంటారన్నా, ఏ ఖర్చు పెడుతున్నారన్నా దానికి కారణం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి డబ్బులు. వాళ్ళు కష్టం చేసి వాళ్ళ ఇళ్ల కాడ నుంచి తెచ్చిపెట్టేటువంటి డబ్బులు కాదు ఇవి మన కష్టంతో. అది మర్చిపోయినారు వాళ్ళంతా కూడా. శ్రామిక వర్గం గురించి పట్టించుకోవడం మానేశారు. ఈ రోజున 62 రోజుల పాటు మనం ఇక్కడ 62, ఈ రోజు 63వ రోజు, ఇన్ని రోజులుగా పోరాటం చేస్తా ఉంటే కనీసం పిలిచి వాళ్ళకి ఎన్ని బాధలన్నా ఉండండి, ఆ బాధలు చెప్పుకోవచ్చు. అయ్యా ఈ కష్టం ఉంది, ఈ కారణంగా మేము చేయలేకపోతాం అని చెప్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యంగా ఏముంది, కూలోడు కూడా మగబిడ్డ అన్న సామెత ఉన్నట్టుగా ఈ స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే పిలిచి మాట్లాడాలన్నా, వీళ్ళు చెప్పింది వినాలన్నా అన్నట్టుగా ఈ రోజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తయారై ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇన్ని కష్టాలు మనకు వస్తున్నాయి. అందుకనే ఎర్ర జెండా చెప్పేది ఏమంటే, పరిపాలన చేయాల్సింది పారిశ్రామికవేత్తలో, పెట్టుబడిదారులో డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టుకోవడం చేతగాక మిషన్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు కాదు. పరిపాలన చేయాల్సింది శ్రామికులు పరిపాలన చేయాలి, కార్మికులు పరిపాలన చేయాలి. వాళ్ళు వచ్చి కుర్చీల మీద కూర్చుంటే తప్ప మన సమస్యల పరిష్కారం కావని చెప్పేది మేడే. కాబట్టి మేడేనంటే కేకులు కోసుకోవడము, జెండాలకి దండం పెట్టి నమస్కారాలు పెట్టేయడము కాదు. ఈ జెండా కనిపించినప్పుడంతా కూడా ప్రాణ త్యాగం చేసినటువంటి కార్మికులు గుర్తుకు రావాలి. కాళ్ళు చేతులు దిగిపోయి బాధలు పడి వాళ్ళ కుటుంబాలన్నీ వీధుల పాలైనటువంటి కుటుంబాలు మనకు గుర్తుకు రావాలా. ఈ మేడే రోజున మనకు గుర్తుకు రావాల్సింది ఈ త్యాగాల సాక్షిగా మనం పోరాటం చెయ్యాలి. ఇప్పుడున్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడమే కాదు, పరిపాలన ఉన్నటువంటి ఇట్లాంటి తప్పుడు వాళ్ళని గుంజి మనలాంటి వాళ్ళు పరిపాలనకు రావాలి. కార్మిక వర్గం అధికారంలోకి వచ్చేదాకా సమస్యలు పరిష్కారం కావని చెప్పేదే మేడే అనే విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అందుకనే మనకేమో యూనియన్ తో సంబంధం లేదు. బిఎంఎస్, ఐఎన్టీసీనా, టీఎన్టీసీనా, ఏఐటీసీనా అన్నటువంటి ఇది కూడా ఏమీ లేదు. కార్మికులందరూ ఒక్కటే అని చెప్పే ఏకైక సంఘం ఏదంటే ఈ భారతదేశంలో సిఐటియు మాత్రమే. మొన్న నంద్యాలలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో, విశాఖపట్నంలో జరిగిన కాన్ఫరెన్స్ లో మన సభ్యత్వం కంటే కూడా అధికంగా ఉన్నటువంటి కార్మికులు, సంఘాలతో నిమిత్తం సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా 10% మంది మాత్రమే, 90% మంది సంఘాల్లో లేనటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ కార్మికులు సంఘాలతో నిమిత్తం లేదు. వాళ్ళకి ఎర్ర జెండా అండగా నిలబడుతుంది, వాళ్ళ కోసం పోరాడుతుంది, వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడదు అనే విషయాన్ని మనం పదే పదే చెబుతున్నాం. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీకు 62 రోజులుగా సమస్యల పరిష్కారం కాకుండా ఉండి ఉండొచ్చు. 2 ఏళ్లుగా మనం పోరాడిన చాలా సమస్యలు పరిష్కారం కాలా. అంతలో మాత్రాన మనమేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక త్యాగాలు, మనం చేసిన త్యాగాల కంటే ప్రాణ త్యాగం ఎంత పెద్ద త్యాగం మీకు అందరికీ తెలుసు. లేదంటే జైలు పాలు కావడం, యావత్ జీవితం 8 గంటల పని విధానం కోసం జైళ్లలో మగ్గిపోయినటువంటి కార్మికులు మనం గుర్తు తెచ్చుకోవాలి. పోలీసు కాల్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. లేదా అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి కార్మికులు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇట్లాంటి పోరాటాల్లో కాళ్ళు చేతులు తెగిపడి అల్లాడిపోయినటువంటి కార్మికులు మనకు గుర్తు రావాలి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ బాధలతో పోలిక చేసుకుంటే మన బాధ ఒక లెక్కలోనిది కానే కాదు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మనం పోరాడదాం.
సమస్యలు పరిష్కారం అయ్యేదాకా, కార్మిక వర్గం రాజ్యాధికారం సాధించేదాకా మనం అందరూ కలిసికట్టుగా పోరాడదాం. అది స్విమ్స్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐకమత్యంతో, ఏ మాత్రం మనలో చీలికలు తేవడానికి అధికారులు ప్రయత్నం చేస్తారు, కులం పేరుతో ప్రయత్నం చేస్తారు, లేదా రకరకాల పేర్లతో ప్రయత్నం చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరెవ్వరూ కూడా వెరవకుండా, మనం ఈ రోజు సాధించలేకపోవచ్చు, లేదా కొన్ని రోజుల పాటు సాధించలేకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మనదనే విశ్వాసంతో మీరందరూ కూడా ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతున్నాను. డైరెక్టర్ గారు పిలిచి మాతో మాట్లాడారు. మనం మొన్న టీటీడీ చైర్మన్ తో కూడా మాట్లాడినాం. మీకు ఆ విషయాలన్నీ కూడా వివరంగా కూడా చెప్పలేదు. మేము మాట్లాడినటువంటి తర్వాత టీటీడీ చైర్మన్ స్వయంగా స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటిది అని చెప్పేదని చెప్పి నిన్ననే డైరెక్టర్ గారు మనకు చెప్పారు. ఈఓ గారు కూడా నిన్నే పిలిచి మాట్లాడినారని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. ఈ నెల 6వ తారీఖునో 5వ తారీఖునో బోర్డు సమావేశం, టీటీడీ బోర్డు సమావేశం ఉందని చెప్పి నిన్ననే 6వ తారీఖున జరుగుతుందని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. ఆ బోర్డులో ఈ స్విమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్య చర్చకి రాబోతా ఉంది, సమస్య పరిష్కారం అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. ఒకవేళ గనక 6వ తారీఖున ఈ సమస్య పరిష్కారం కాలేదు అనుకుందాం, నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ యూనియన్ తో సంబంధం లేదు, కార్మిక వర్గానికి ద్రోహం